ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మేము ఒక 500 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నాం. మా టీంకి చాలా గొప్ప బలం మీరు ఇచ్చే లైక్ కొట్టేసి వీడియో చూడడం స్టార్ట్ చేయండి. ఆఖరి పోరాటం సినిమా చూసారా మీరు? నాగార్జునది. ఎంతమంది చూసారు కామెంట్ చేయండి. ఆఖరి పోరాటం సినిమా క్లైమాక్స్లో శ్రీదేవి ఆల్మోస్ట్ ఒక పేలిపోయి నేల మీద పడిపోయి చావు బతుకున్నటువంటి సిచ్యువేషన్. ఆ టైంలో ఆకాశంలో చూస్తే అమరీష్ పూరి మెయిన్ విలన్ హెలికాప్టర్లోకి పారిపోతూ ఉంటాడు. శ్రీదేవి దాదాపు మరణావస్థల్లో ఉండి హీరోకి చెప్తుంది వాడు తప్పించుకోకూడదు, వాడిని ఎట్లాగైనా లేపే అని చెప్పి. అప్పుడు నాగార్జున ఏం చేస్తాడంటే అక్కడ పక్కనే పడినటువంటి ఆయుధాల్లో ఒక ఆయుధం తీసుకుని తన భుజం మీద పెట్టుకుని ఒక్కసారి దాన్ని కాలుస్తాడు గాల్లో. ఆకాశంలో హెలికాప్టర్లో ఉన్న విలన్ హెలికాప్టర్తో సహా పేలిపోతాడు. ఆ సినిమాలో ఆ క్లైమాక్స్ లో ఉపయోగించిన ఆయుధం ఉండి చూసారా, దాని పేరు బజూకా. బజూకా ఒకప్పుడు రాజ్యమే లేదు. ఒకప్పుడు ఆ బజూకాని భుజం మీద పెట్టుకుని పెద్ద పెద్ద ట్యాంకర్లని, పెద్ద పెద్ద గుంపుగా ఉన్నటువంటి ఆర్మీ ఆఫీసర్స్ కానీ వాళ్ళ గుడారాలను కానీ ఒక్క దెబ్బతో దూరం నుంచి లేపేసేవాళ్ళు. రాకెట్ లాంచర్స్ ని బజూకా ద్వారా ప్రయోగిస్తూ ఉండేవారు. ఇప్పుడు దాదాపు చూడడానికి బజూకా లాగా కనిపించేటువంటి అత్యంత అధునాతమైనటువంటి క్షిపణి వ్యవస్థ ఇప్పుడు ఒకటి ఇగ్లా ఎస్. ఇది రష్యా ఇగ్లా ఎస్లని తయారు చేసిన క్షిపణులని మనం ఇంతకుముందు సినిమా గురించి మాట్లాడాం కదా. అందులో నిజానికి బజూకాతో హెలికాప్టర్ పేల్చినట్టు చూపిస్తారు, కానీ బజూకాతో హెలికాప్టర్ ఎవరు కూడా యుద్ధంలో పేల్చేవాళ్ళు కాదు. ఎందుకంటే దానికి ప్రెసిషన్ గైడెడ్ టెక్నాలజీ ఆ లెవెల్లో ఉండేది కాదు. హిట్ ఫ్యాక్టర్ చూసుకుంటే గాల్లో వెళ్లే వస్తువులు కొనడం అంటే ఇంపాసిబుల్ బజూకాకి అప్పట్లో. సో నేల మీద ఉండేటువంటి గుంపుగా జనాలు రావడం లేదా ట్యాంకర్ రావడం ఇట్లాంటి వాటిని లేపేయడానికి దీనికోసం బజూకాని అప్పట్లో ఎక్కువగా ఉపయోగిస్తుండేవారు యుద్ధాల్లో. ఇప్పుడున్నటువంటి ఇగ్లా ఎస్ తాజాగా భారతదేశము పాకిస్తాన్ తో కనుక ఒకవేళ యుద్ధం వస్తే ఉపయోగించుకోవడానికి తెచ్చుకున్న రష్యా నుంచి ఇగ్లా ఎస్ అనేది స్వల్ప శ్రేణి క్షిపణి అని పిలుస్తారు దీన్ని. అంటే గగనతలాన్ని ఎయిర్ ఫోర్స్ ని ఇంకా పటిష్టం చేసుకోవడానికి, పటిష్టమైన వ్యవస్థగా మార్చుకోవడానికి దీన్ని తీసుకొచ్చారు. కొన్ని వారాల క్రితమే దీన్ని దిగుమతి చేసుకున్నా ఇప్పుడు ఇవి దాదాపు సరిహద్దు దగ్గరికి తరలిస్తున్నారు. మొత్తం 260 కోట్ల రూపాయల క్షిపణులని భారత ఆర్మీ దిగుమతి చేసుకుంది. వీటిని వెస్ట్ సైడ్ ఉన్నటువంటి సెక్టార్స్ లో మోహరిస్తూ ఉన్నారు. ఒకవేళ పాకిస్తాన్ వైపు నుంచి హెలికాప్టర్లు కానీ, డ్రోన్లు కానీ ఇట్లా ఇంకా ఎవరైనా కనుక వస్తే ఈ ఇగ్లా ఎస్ క్షిపణి వ్యవస్థను ఉపయోగించి వాటిని కుప్పకూలుస్తారనమాట. అత్యంత అధునాతమైనటువంటివి ఇవి ప్రెసిషన్ గైడెడ్ టెక్నాలజీతో పనిచేస్తాయి. అంటే దాని అర్థం ఏంటంటే హిట్ ఫ్యాక్టర్ లేదా హిట్ పర్సెంటేజ్, హిట్ ప్రాబిలిటీ అంటాం, అది చాలా ఎక్కువగా ఉంటుంది. మ్యానుఫ్యాక్చర్స్ ఇస్తున్నటువంటి రిపోర్ట్ ప్రకారం దీని హిట్ ప్రాబిలిటీ 0.8 నుంచి 0.9 వరకు ఉంటుంది. సామాన్యమైన భాషలో చెప్పాలంటే 80% నుంచి 90% వరకు హిట్ ప్రాబిలిటీ అనేది ఉంటుంది. అంటే దీన్ని కనుక ప్రయోగిస్తే శత్రుదేశ విమానం కనుక వస్తుంటే హెలికాప్టర్ అది కుప్పకూలే అవకాశం 90% వరకు ఉంటుంది. అంటే ప్రెసిషన్ గైడెడ్ టెక్నాలజీ కోసం అని చెప్పి ప్యాసివ్ ఇన్ఫ్రారెడ్ హోమింగ్ సిస్టమ్ అనేది పొందుపరిచారు, ఉపయోగిస్తున్నారు. ఆ మిసైల్ ఏం చేస్తుందంటే టార్గెట్ ఫస్ట్ సెట్ చేసుకుంటుంది ఎగ్జాక్ట్ గా, అక్యురేట్ గా. ఆ విమానం అంటే లేదా హెలికాప్టర్ ఎంత స్పీడ్ లో వెళ్తుంది, దాని హీట్ పరిస్థితి ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా టకటక అది రికార్డ్ చేసేసుకుంటుంది. ఆ హీట్ సిగ్నేచర్ ఉపయోగించి ఒకసారి దీని వదలు కానీ దూసుకుని వెళ్ళి ఆ విమానం కానీ, హెలికాప్టర్ కానీ, ఆ డ్రోన్ ని కానీ, సర్వేలెన్స్ విమానాలను కానీ బద్దలు కొడుతుంది. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, ఫస్ట్ చెప్పిన బజూకా ఏమో సర్ఫేస్ టు సర్ఫేస్ కొట్టే మిసైల్. ఇప్పుడు మాట్లాడుతున్న లేటెస్ట్ ఇగ్లా ఎస్ అనేది ఏం చేస్తుందంటే గ్రౌండ్ నుంచి ఆకాశానికి బద్దలు కొడుతుంది. సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ షోల్డర్ మీద పెట్టుకుని సింపుల్ గా దీన్ని లాంచ్ చేసేయచ్చు. మ్యాన్ పోర్టబుల్ సిస్టమ్ అని కూడా పిలుస్తారు. ఇన్ఫ్రారెడ్ వ్యవస్థతో ఇది పనిచేస్తుంది. ఫాస్ట్ ట్రాక్ ప్రొక్యూర్మెంట్ అని పిలుస్తారు. సో ఈ ఆయుధాల యొక్క విడి భాగాలు కూడా భారత ప్రభుత్వం దిగుమతి చేసుకుంది. మన దళాలని సన్నద్ధతతో ఉంచడం కోసం వాడుతున్నారు. సో 90 ఇగ్లాయస్ క్షిపణుల కోసం భారత సైన్యం మళ్ళీ టెండర్ విడుదల చేసింది. వీటన్నిటిగా ఫాస్ట్ ట్రాక్ ప్రొక్యూర్మెంట్ కింద పర్చేస్ చేయబోతున్నారు. ఇగ్లాయస్లు ఇప్పటికే చాలా ఉన్నాయి, ఇంకా లాంచర్ల కోసం, ఇగ్లాయస్ల కోసం టెండర్ ని రిలీజ్ చేసింది. చాలా స్పీడ్ గా ప్రచండమైన వేగంతో మరికొన్ని ఆయుధాలను కొనబోతుంది భారత ప్రభుత్వం. అంటే వీటికి లేజర్ బీమ్ రైడింగ్ టెక్నాలజీ, లేజర్ బీమ్ రైడింగ్ క్యాపబిలిటీ అనేది కూడా దీనికి ఉంది. దానివల్ల ఏంటంటే ఎవరెవరి దగ్గర అయితే ఉంటాయో శత్రు దేశాల మీద దాడి చేయాలంటే, అంటే అవతల వాళ్ళు మన మీద ఇలాంటివి ఉన్నాయి కాబట్టి దాడి చేయాలంటే 10 ఆలోచిస్తారు. 1990 నుంచే ఇగ్లాని మన భారత సైన్యం ఉపయోగిస్తూ వస్తుంది. కానీ ఇప్పుడు దేశీయంగా ఉన్నటువంటి మన సంస్థలు భారతదేశంలో రకరకాల మార్పులు చేసి ఇగ్లాయస్ వెర్షన్ కోసం చాలా అప్గ్రేడెడ్ మిసైల్స్ ని రెడీ చేసుకున్నారు. పాకిస్తాన్ సైన్యం చాలా డ్రోన్లని యూఏఈ నుంచి అక్కడి నుంచి కూడా తెచ్చుకుంది, టర్కమిస్తాన్ నుంచి తెచ్చుకుంది, రకరకాల దేశాల నుంచి తెచ్చుకుంది. ఆ వ్యవస్థలు కనుక మన భారత బార్డర్ దాటి మన వైపు వస్తే ఖచ్చితంగా వాటిని లేపేయచ్చు వీటితో అనే మాట వినిపిస్తుంది. దేశీయంగా డెవలప్ చేసినటువంటి ఇంటిగ్రేటెడ్ డ్రోన్ సిస్టమ్ ని చాలా ప్లాన్డ్ గా బార్డర్ లో మోహరిస్తుంది భారత ప్రభుత్వం. పెద్ద డ్రోన్స్, క్రూజ్ మిసైళ్లు, భారీ విమానాలు డైరెక్ట్ గా వెళ్లి వాటిని న్యూట్రలైజ్ చేయగలిగే, భద్ర కొట్టగలిగే, నిర్వీర్యం చేయగలిగే ఆయుధాలని DRDO డెవలప్ చేసుకుంటూ వస్తుంది. శత్రుద్రేశపు డ్రోన్లను కూడా గుర్తించి మరీ దెబ్బ కొట్టేలాగా అనమాట. సో స్వల్ప శ్రేణి రాడార్ అంటారు. వీటిని కూడా అభివృద్ధి చేయడానికి ఆర్మీ ఆయా ప్రయత్నాలు చేస్తుంది. ఒకవేళ యుద్ధం కనుక వస్తే మాత్రం వీటిని విస్తృతంగా ఉపయోగించడానికి భారత్ సిద్ధంగా ఉంది.